ఇప్పుడు మనం 2024 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, పర్సనల్ లైఫ్ది, సంతాన విషయంది, సంసార విషయంది, కళ్యాణ విషయంది, గృహ విషయంది, ఆరోగ్య విషయంది ఎలా ఉంది చూడు జానకిరామ్. చూడు కుంభరాశి వారి జాతక బలం. కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే సర్వదేవతలు వచ్చినండి. పాండురంగ స్వామి వచ్చిండ్రు, అమ్మవారు కనకదుర్గమ్మవారు వచ్చింది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. సత్యనారాయణ స్వామి వచ్చిండు. వీరి జాతకంలో లక్ష్మీదేవత వచ్చింది. అలాగే వీరి పేరు మీద ఆంజనేయ స్వామి, విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ వచ్చినండి. రాఘవేంద్ర స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వీరికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 5 గ్రహాలు అనుకూలంగా లేవండి. వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయండి. ఎల్నాటి శని ప్రభావం ఉన్న ఒక సైడు ఇబ్బంది పడుతున్నా కూడా మాత్రం ఇంకో సైడు గురుబలం ఉన్నది, రాహుబలం మంచిగా ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే రాహుకి శనికి మిత్రత్వం ఉంటుంది కాబట్టి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పోరాడే గుణం ఉంటుందండి వీరికి. పోరాడే అంటే ప్రతి విషయానికి, ధన విషయం కావచ్చు, లేదా రుణ విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, కళ్యాణ విషయం కావచ్చు, సంతాన విషయం, సంసార విషయం, లేదా వారికి ఏ రంగంలో ఉన్నవారైనా సరే పోరాడి సాధించే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి జాతకంలో మాత్రం పట్టుదల అధికం ఉంటుంది. వారు ఒక్కరే జీవించాలనే ఆలోచన ఉండదు అని వారు ఒక్కరు 100 మందిని మంచిగా తయారు చేసే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం పాండవుల్లో మాత్రం వారి జాతకంలో చూడాలంటే లాస్ట్ ఉన్నదమ్ములు నకులు సహదేవులు ఎలా తయారు చేసినారో అలా తయారు చేసే అవకాశం ఉందండి. కానీ ఒకానొక కాలంలో మాత్రం కరెక్ట్ ఎక్కడ ఏ యుద్ధం జరిగినా మాత్రం రాక్షసులు పట్టి పీడిస్తూ ఉంటే మాత్రం పాండవుల్లో మాత్రం 3 వెళ్ళి మాత్రం అందరినీ ప్రజల్ని కాపాడేదిగా మాత్రం చివరికి ఇంకా ఇబ్బందులు వస్తూనే ఉండేది. కానీ నకులు సహదేవులు మాత్రం కొన్ని రాజ్యాలకు వెళ్ళి, కొన్ని గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి ఎలా యుద్ధం చేయాలని నేర్పించి మాత్రం రాక్షసుల పీడ లేకుండా చేసినండి. అలాంటి యోగ బలం ఉంటుందండి ఈ రాశి వారికి. కాబట్టి అందరికీ మంచి నేర్పించే అవకాశం ఉంటుంది, యుద్ధం నేర్పించే అవకాశం ఉంటుంది. యుద్ధం అంటే గొడవ పడేదే కాదండి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా దానికి ఏం చేయాలనేది నేర్పించి వచ్చే గుణం ఉంటుంది ఈ రాశి వారికి. వారికి ఇబ్బంది ఉన్నా ఇతరులకు మంచి చేసి వచ్చే యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. కుంభరాశి వారికి శతభిష నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. కానీ రాహు మహర్దశ కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం, అలాగే త్రిమూర్తుల్ని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కానీ మాత్రం అలాగే మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం శని నక్షత్రం కాబట్టి మాత్రం వారి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం వారి జాతక బలంలో చూడాలంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, అలాగే మాత్రం వారి జ్యోతిష బలం మాత్రం శ్రీకృష్ణుని పూజ చేయటం. పాండురంగ స్వామి అంటే కూడా మాత్రం శ్రీకృష్ణుడు కిందనే లెక్క అండి చాలా వరకు. కానీ 10 అవతారాలు అదొక అవతారం చేయటం చాలా వరకు మంచిది వారి పేరు మీద. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదండి వారి పేరు మీద. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని దాటుకునే అవకాశం ఉంటుంది, దాటి నిలబడే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, బాలికలకు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారులకు రాహుగ్రహం, శనిగ్రహం ఇబ్బంది పెట్టిన, గురుగ్రహం, శుక్రగ్రహం మంచిగా ఉంది కాబట్టి తిరుగు ఉండదు వారి జాతక బలానికి. కానీ ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చేయి వృత్తి పనిదారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ వ్యాపార విషయంలో మాత్రం చూడాలంటే మందగోడితనం ఉంటుందండి. అంటే మందగోడితనం అంటే నష్టం రావడం కాదు, లాభం రావడం కాదు, నిదానంగా నడిచే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విదేశాలను వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వివాహ విషయంలో, కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో ఏమైనా ఇబ్బందులు, చికాకులు ఉన్నవారు మాత్రం ఓపిక తీసుకోవడం చాలా మంచిదండి. తీసుకుంటే మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా స్త్రీలైనా పురుషులైనా మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. కొద్ది రోజులు టైం తీసుకోవడం, కొద్ది నెలలు టైం తీసుకోవడం చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇక రాజకీయ రంగంలో చూడాలంటే వీరికి మాత్రం కానీ మాత్రం 100కి 70% మాత్రం అనుకూలం ఉంటుంది, 30% మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం నవగ్రహాలతో పాటు శనిగ్రహంతో పాటు ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిదండి. అందరినీ ఒకటేసారి చేయాలంటే కుదరదండి. కాబట్టి మీకు వీలైనప్పుడు మాత్రం సంవత్సరంలో కొన్ని నెలల పాటు
నెలకు ఒకసారైనా సరే, వారానికి ఒకసారైనా సరే, లేదా మాత్రం నెలలో 10 రోజులైనా మీ ఓపికని బట్టి చేయటం చాలా వరకు మంచిదండి. గంటల తరబడి పూజ చేయాలని ఏం లేదండి. మనస్ఫూర్తిగా సహనంతో 5 నిమిషాలు పూజ చేసినా కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం, ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయ ఖర్చు విషయంలో మాత్రం తిరుగు ఉండదండి. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది. వీరికి స్నేహితులు చాలామంది ఉంటారండి. కానీ ఎప్పుడు ఎవరు హ్యాండ్ ఇస్తారో తెలియదు. కానీ ఎవరి హ్యాండ్ ఇచ్చినా కానీ వీరికి నష్టపోయేది ఏం లేదండి. ఒక సైడ్ నుంచి నష్టం జరుగుతున్నా కానీ ఇంకో సైడ్ నుంచి మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రాహుమహారదశ జాతకం ఉంటుంది వీరు కాబట్టి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వీరికి. వీరు దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువలో పోయినా, ఎక్కువలో పోయినా, ఏ రాజ్యంలో పోయినా, ఏ రాష్ట్రంలో పోయినా, ఏ ప్రాంతంలో పోయినా, ఏ దేశంలో పోయినా కానీ మాత్రం తప్పకుండా వీరికి విజయం వరించే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం తగ్గించుకోవడానికి మాత్రం సద్బ్రాహ్మణులతో వారు మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిదండి. శనేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే నల్ల నువ్వులు దానం చేయటం, ఇనుప వస్తువులు దానం చేయటం, అలాగే మాత్రం దున్నపోతు కావచ్చు, మేకపోతు కావచ్చు, ఇలాంటి వస్తువులు కూడా దానం చేయటం చాలా వరకు మంచిది. ఒకవేళ ఆ వస్తువు తీసుకోలేని వారైతే మాత్రం దానికి తగ్గట్టు మాత్రం ఆ వస్తువులకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుతో కూడిన డబ్బులు తీసుకొని మాత్రం వెండితో తయారు చేసిన ప్రతిమని మాత్రం బ్రాహ్మణులు దానం చేయటం చాలా వరకు వారికి శుభకరమయ్యే అవకాశం ఉంటుంది. ధనపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఎన్ని దారిద్ర్య బాధలున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణం విషయంలో కలిసి వస్తుంది. అలాగే వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది. తప్పకుండా వీరికి విజయం వరించే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.